మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పునరుత్థాన దినమందు మన తండ్రి అయిన దేవుని ప్రభువైన యేసుక్రీస్తును స్తుతించి మహిమపరిచి ఘనపరచుటకు చేరువచ్చినటువంటి మీ అందరికీ వందనములు శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క ఆదివారం ఇలా మనం అందరం చిన్న మందగా చేరి దేవుని కుటుంబముగా అలాగే క్రీస్తు యొక్క సంఘముగా మనం చేరి ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు మనల్ని దేవుడు ఇక్కడ సజీవులుగా ఉంచి ఉన్నాడు. అందరూ బట్టి దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు తెలియచేయవారమై ఉన్నాం. ఈరోజు మనం ప్రకటన గ్రంథాన్ని ముగించేస్తాం కదా. సో డిసెంబర్ మొదటి వారం మనం ప్రకటన గ్రంథం గురించి ఒక విసులాగా ఏర్పాటు చేద్దాం అనుకున్నాం. సో వర్షిప్ అయిన తర్వాత ఆరాధన కార్యక్రమం అయిపోయిన తర్వాత మనం అందులో పాల్గొంటాం. కాబట్టి అందరూ నోట్స్ అంతా కూడా చదవడం స్టార్ట్ చేయండి. ఓకే, ప్రిపేర్ అవ్వండి. సో క్రిస్టాలజీ కంటే ముందుగా నేను అక్కడ ఇంకొక సిరీస్ గురించి మాట్లాడాలనుకున్నాను. అంటే కొంచెం గ్యాప్ ఇచ్చేసి ఆ యొక్క పాఠం పేరు ఏంటంటే కదా, దేవుని యొక్క నివాస స్థలములు లేదా దేవుని నివాసం అన్న గాడ్స్ డ్వెల్లింగ్ ప్లేస్. దేవుని యొక్క నివాసం, దేవుడు నివసించే స్థలం, దేవుని యొక్క నివాస స్థలం. సో దేవుడు ఎక్కడ నివసిస్తాడు? దేవునికి నివాసం ఎక్కడుంది? అందరికీ గుర్తొచ్చేది ఏదనమాట, దేవునికి నివాసం ఎక్కడుంది అనగానే పరలోకం. సో పరలోకంలో దేవునికి నివాసం ఉంది. దేవుడు పరలోకంలో ఉంటాడు, ఆయనకి అక్కడ నివాసం ఉంది. అక్కడ కాకుండా ఇంకెక్కడైనా ఉంటాడా? సంఘంలో ఉంటాడు. ఇంకా సంఘంలో ఉంటాడు అనేది రీసెంట్గా. సో లేటెస్ట్గా ఆయన నివాసం ఏదన్నమాట? సంఘము. సంఘం అంటే మనమే. సంఘం అంటే మనమే. అంటే మనం అందరం ఆరాధన కార్యక్రమం అయిపోయిన తర్వాత తలిపేసి వెళ్ళిపోతాం. అప్పుడు దేవుని నివాసం ఇదే చోట ఉంటుందా? ఉండదు. సో దేవుని నివాసం ఏంటంటే కాన్స్టెంట్ కాదు, అంటే ఒక చోట ఉండేది కాదు, ఒక చోట స్థిరంగా ఉండేది కాదు. దేవుని నివాసం ఏంటన్నమాట? మూవ్ అవుతూ ఉంటుంది. ఎక్కడ దేవుని ప్రజలు ఉంటారో, ఎక్కడ దేవుని కుమారులు ఉంటారో అక్కడ ఆయన నివాసం ఉంటారు. సో దేవుని నివాసం అనగానే అందులో ఎవరెవరు ఉంటారు? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. సో వీరి ముగ్గురి సహవాసం సంఘం. మనం ఎక్కడ ఉంటే, ఎక్కడ కూడుకుంటే అక్కడ వీరి నివాసం ఉంటుంది, వీళ్ళ ప్రెజెన్స్ ఉంటుంది. సో నివాసం అంటే ఏంటనమాట? ప్రెజెన్స్. సో దేవుని యొక్క ప్రసన్నత, ఆయన యొక్క సన్నిధి మూవ్ అవుతూ ఉంటుంది. ఒక చోట స్థిరంగా ఉండేది కాదు, ఒక చోట స్థిరంగా ఉండేది కాదు. దేవుని నివాసం దగ్గరికి మనం ఎక్కడో ఉందని ఒక పర్టికులర్ ప్లేస్కి వెతుక్కుంటూ వెళ్ళాల్సిన అవసరం లేదు. సో కొంతమంది యెరూషలేముకి వెళ్తారు, ఎందుకంటే అది పరిశుద్ధ స్థలం అని చెప్పి. రాంగ్. సో భూమి మీద దేవుని యొక్క నివాసం స్థిరంగా లేదు, స్థిరంగా ఒక చోట అనేది లేదు. పరలోకంలో స్థిరంగా ఉంది, కానీ భూమి మీద ఆయన నివాసం, ఆయన మూవ్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో కాబట్టి దేవుని నివాసం గురించి మనకు ఒక అర్థం రావాలి. ఆ నివాసం కొరకు దేవుని ప్రజలు ఎలా కష్టపడ్డారు, ఆ నివాసం పట్ల దేవుని ప్రజల వైఖరి ఎలా ఉంది, నేడు ఒకవేళ దేవుని నివాసం సంఘమే అయితే మనం ఎలా ఆయన నివాసం పట్ల ఇంట్రెస్ట్ కలిగి ఉన్నాం, ఆయన నివాసం పట్ల మన ఆలోచన ఎలా ఉంది అనే దాని గురించి మనం ఆలోచించుదాం. ఓకే, మొదట పితరుల కాలంలో దేవుని నివాసం ఎక్కడ ఉండేది? పితరుల కాలం, గుడారం, యెరూషలేము అదంతా కూడా ధర్మశాస్త్ర కాలం వచ్చింది. పితరుల కాలంలో ఎక్కడ ఉండే దేవుని నివాసం? దేవుడు ఎక్కడ ఉండేవాడు? ఉదాహరణకి ఏదెన్ తోట గురించి మాట్లాడదాం. ఏదెన్ తోటలో దేవుడు ఆదాముతో ఉన్నాడా? ఒకసారి చూద్దాం. ఆదికాండం
ఆదికాండము 8 దేవుడు ఆదామును ఏదైనా తోటలో ఉంచిన తర్వాత ఎక్కడ ఉండదు మనకి 8వ వచనం 3వ అధ్యాయం 8వ వచనం చూడండి. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని. అంటే దేవుడు ఆదాము అవ్వల మధ్యలో ఏం చేస్తున్నాడు అనమాట, ఆయన సంచరించుచున్నాడు. అంటే వాళ్ళ మధ్యలో దేవుడు ఉన్నాడు, వాళ్ళు ఏం చేస్తున్నారో దేవుడు చూస్తున్నాడు. సో పితరుల కాలంలో అడిగిన ఆదాము అవ్వల మధ్య దేవుని సన్నిధి ఉండెను. ఆదాము అవ్వల మధ్య దేవుని సన్నిధి ఉండెను. దేవుడు వాళ్ళతో ఉన్నాడు, వాళ్ళతో మాట్లాడుతున్నాడు, వాళ్ళకు ఆజ్ఞ ఇచ్చాడు. తర్వాత వాళ్ళు పాపం చేసినప్పుడు దేవుడు వాళ్ళని ప్రశ్నించాడు, ఏం చేస్తున్నారు, మీరు పాపం చేయడానికి కారణం ఎవరు అని దేవుడు వాళ్ళతో సంభాషించాడు. అంటే దేవుని యొక్క సన్నిధి పితరుల కాలంలో ఆదాము అవ్వలతో ఉండేది. అలాగే నెక్స్ట్ ఇంకా పితరుల కాలంలో ఎవరెవరితో దేవుడు తన సన్నిధిని గడిపాడు. నెక్స్ట్ కాలం వచ్చినప్పుడు ఒక అబ్రహాం కంటే ముందు ఎవరన్నమాట, నోవా కాలం. నోవాహుతో కూడా దేవుడు తన సన్నిధిని గడిపాడు. ఆయన నోవాహుని గమనించాడు, నోవాహు కుటుంబాన్ని గమనించాడు. ఎందుకంటే భూలోకం అంతా కూడా ఏమైపోయింది, పాపంతో నిండిపోయింది. కానీ నోవాహు మాత్రమే యెహోవా దృష్టికి ఎలా ఉన్నాడు, నీతిమంతుడుగా ఉన్నాడు. కాబట్టి దేవుడు నోవాహుని రక్షించాలనుకుని దేవుడు నోవాహుకి ఏం చెప్పాడనమాట, ఒక ఓడను సిద్ధపరచమన్నాడు. కాబట్టి నోవాహు ఓడలో దేవుని సన్నిధి ఉండేది. ఎంతకాలం, సంవత్సరం పాటు ఓడలో దేవుడు నోవాహుతో పాటు ఉన్నట్లు మనం చూస్తాం. 8 మందితోనే ఆయన ఉన్నాడు. ఎందుకంటే భూమి మీద మొత్తం అందరూ ఏమయ్యారు, నాశనం అయిపోయారు. ఇంకా మిగిలిన వాళ్ళు భూమి మీద ఎంతమంది, 8 మంది మాత్రమే. ఆ 8 మందితోనే ఆయన సన్నిధిని ఉంచాడు. ఆ 8 మందితోనే ఆ 8 మంది దేవుడిని ఏం చేస్తున్నారు, ఓడలో స్తుతిస్తున్నారు, మహిమపరుస్తున్నారు, ఆరాధిస్తున్నారు. సో దేవుని సన్నిధి ఓడలో 8 మందితో మాత్రమే ఉంది. సో కాబట్టి దేవుడికి ఇక్కడ ఆయనకు నచ్చినటువంటి బిడ్డలు, ఆయన ఇష్టానుసారమైనటువంటి బిడ్డలు, వాళ్ళు 2 3 8 మంది అయినా 10 మంది అయినా ఏం చేస్తారనమాట, ఆయన ఉంటాడు. ఆయన సన్నిధి వాళ్ళతో ఉంటాడు. కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే చర్చిల్లో, సంఘాల్లో 10 మందే కదా, లేదా 2 కుటుంబాలేనే, 3 కుటుంబాలే అని నిరుత్సాహపడే వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత అంతగా ఆసక్తి చూపకుండా ఏదో వచ్చామో పోయామో, మనం ఉండేది 3 ఫ్యామిలీసే, ఏముందిలే అని చెప్పి చాలా నీరసంగా ఉంటారు. ఆ ఎంతూజియాజం అనేది ఉండదు. ఉన్న 2-3 ఫ్యామిలీస్ అయినా దేవుని సన్నిధి మనతో ఉంది, ఆయన మనతో పాటు ఉన్నాడన్న ఎంతూజియాజం కానీ, లేదా ఆహ్లాదం కానీ, ఆనందం కానీ ఉండదు. సో కాబట్టి దేవుని సన్నిధి ఇంత నంబర్స్ ఉంటేనే ఉంటాడు, ఇంతమంది వస్తేనే ఉంటాడు అనేది కాదు. ఉదాహరణకి రాజకీయ నాయకులు ఒక మీటింగ్కి రావాలనుకోండి, ఎప్పుడు వస్తారు, అందరూ పోగయ్యాక కిక్కిరిసిపోవాలి. ఆ సభా ప్రాంగణం అంతా కిక్కిరిసిపోయిన తర్వాత అప్పుడు ఏం చేస్తారనమాట, ఆ లీడర్ వస్తాడు. లేదా ముందే వచ్చి ఉంటాడు, కానీ అందరూ వచ్చారో లేదో చూస్తూ ఉంటాడు అనమాట. ఎక్కడో క్యారవాన్లో ఎక్కడో కూర్చొని ఉంటారు వాళ్ళు. జనం అందరూ వచ్చేసారండి, ఫోన్ చేస్తారనుకుంటారు, ఇప్పుడు కిక్కిరిసిపోయిందండి సభా ప్రాంగణం అంతా, మీరు వచ్చేయచ్చండి ఇప్పుడు అనగానే అప్పుడు వస్తాడు అనమాట. అంత సెటప్ అది. దేవునికి అలా అవసరం లేదు. దేవునికి ఎటువంటి సెటప్ అవసరం లేదు. దేవునికి వేల తండోపతండాలు ఉండాలని దేవుడు ఆశించడు. అంతమంది ఉంటేనే నేను వస్తాను,
100 మందికి పైగా ఉంటేనే ఆ సంఘంలో నేను ఉంటాను, నా సన్నిధి ఉంచుతాను అని లేదు. సో పితరుల కాలంలోనే దేవుడు నంబర్స్కి ఇంపార్టెంట్ ఇవ్వలేదు. దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చాడు? క్వాలిటీకి ఇంపార్టెన్స్ ఇచ్చాడు. క్వాంటిటీకి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, క్వాలిటీకి ఇంపార్టెన్స్ ఇచ్చాడు. అందుకే ఆ 8 మంది ఎవరన్నమాట? క్వాలిటీ మనుషులు. అందుకే దేవుడు వాళ్ళ కోసమే ఎంత పెద్ద ఓడను తయారు చేశాడు. 8 మంది కోసం. ఇప్పుడు 8 మందే రక్షించబడతారని దేవుడికి తెలుసు, అయినా కూడా ఆ ఓడ అంత పెద్దది నిర్మించాడు. అంటే పెద్ద జల ప్రళయానికి తట్టుకునేటువంటి శక్తివంతమైన ఓడ కావాలి. 8 మందికి కావాల్సింది చిన్న చేయొచ్చు, కానీ అది నిలబడదు. మళ్ళీ అన్ని జాతుల జంతువులు, పక్షులు ఉండాలి, వాటికి మేత కావాలి, సంవత్సరం కావలసినంత ఫుడ్ స్టోరేజ్ చేసుకోవడానికి కావాలి. అందుకే దేవుడు అంత పెద్ద ఓడని నిర్మించమన్నాడు. అంత పెద్ద ఓడని ఎంతమంది నిర్మించారు? ఒకసారి చూద్దాం. 6వ అధ్యాయం 13 నుంచి చదువుతాం. దేవుడు నోవాహుతో సమస్త శరీరం మూలంగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేయను. చితిసారకపు మ్రాణుతో నీ కొరకు ఓడను సిద్ధం చేసుకున్నాను. ఏ మ్రాణుతో? ఓకే. సో నోవాహు నిర్మించిన ఓడ. సో ఫస్ట్ దేన్ని వాడమంటాడు అనమాట? చితి సారకపు మాను. ఏ వుడ్? ఇంగ్లీష్లో ఏమన్నాడు? గోఫర్. GOPHER. గోఫర్. ఈ వుడ్ మాత్రమే వాడాలి, ఈ చెక్కను మాత్రమే తీసుకురావాలి, ఆ చెట్టు యొక్క వస్తువునే మీరు వాడాలి. చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకును. అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలెను. సో అరలు చేసి దానికి ఏం చేయాలంట? కీలు పూయవలెను. కీలు అంటే గ్లూ. సో దాన్ని ఏం చేయాలన్నమాట? అరలరలుగా ఆ వుడ్ని అరలరలుగా ఇలా పెట్టి దానికి మధ్యలో ఏం చేయాలన్నమాట? కీలు పూయాలి. తర్వాత నీవు దాన్ని చేయవలసిన విధమిది. ఆ ఓడ 300 మూరల పొడుగును. పొడుగు ఎంత అంట? సో కొలతలు, ఓడ యొక్క కొలతలు, మెజర్మెంట్స్ ఏంటంట? పొడవు ఎంత? 300 మూరలు. 300 మూరలు. తర్వాత 70 మూరల వెడల్పు. విడ్త్ ఎంత? 50 మూరలు. ఇంకా 30 మూరల ఎత్తును గలదై ఉండవలెను. ఎత్తు ఎంత? 30 మూరలు గలదై ఉండవలెను. ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మూరడు కిందికి దాన్ని ముగించవలెను. ఓడ తలుపు దాని పక్కన ఉంచాలి. కిటికీ ఉండాలి. ఎన్ని కిటికీలు? ఒకటి. ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మూరెడు క్రిందికి దాన్ని ముగించవలను. అంటే ఎంత ఉండాలి? పైనుంచి అంటే కిటికీ పైనుంచి మూరెడు అనమాట. అంటే ఎంత? ఒక మూరెడా? ఒక మూరెడు. కిటికీ ఒక మూరెడు అంటే ఇంతే కిటికీ చేయాలి. మూరెడు అంత కిటికీ అంటే వాళ్ళ చేయి పెద్దగా ఉంటుందేమో. తర్వాత ఓడ తలుపు దాని ప్రక్కన ఉంచవలెను. కిటికీ ప్రక్కన ఏముండాలి? తలుపు. ఎన్ని తలుపులు? ఒకే తలుపు. అది ఎక్కడ ఉండాలి? కిటికీ ప్రక్కన ఉండాలి. కిటికీ ప్రక్కనే తలుపు ఉండాలి. క్రింది అంతస్తు, 2వ అంతస్తు, 3వ అంతస్తు కలిదిగా దాన్ని చేయవలెను. ఫ్లోర్స్ ఎన్ని ఫ్లోర్స్ అంట? అంతస్తులు 3 అంతస్తులు, 3 ఫ్లోర్స్. ఓడ ఎన్ని ఫ్లోర్లు అంట? 3 ఫ్లోర్లు. 3 ఫ్లోర్లు అంటే కదా ఈ బిల్డింగ్ అంత ఎత్తు ఉంటుంది. 3వ ఫ్లోర్ ఉంది, మనం 3rd ఫ్లోర్లో ఉన్నాం. ఓకే. సో ఒకళ్ళు ఇలా 3 అంతస్తులు. నెక్స్ట్
ఇదిగో నేనే జీవవాయు గల సమస్త శరీరాలను ఆకాశం క్రింద ఉండకుండా నాశనము చేయుటకు భూమి మీదకి జల ప్రవాహము రప్పించుచున్నాను. లోకమందున సమస్తము చనిపోవును, అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును. నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోడండును ఆ ఓడలో ప్రవేశింపవాలి. ఇంత పెద్ద ఓడ ఎవరి కోసం? ఒకే ఒక ఫ్యామిలీ కోసం. ఎన్ని కుటుంబాల కోసం? ఒకే కుటుంబం. దేవుడు ఒక్క ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటాడా? ఉండగలగా. ఒకే కుటుంబం. ఆ ఒక్క కుటుంబం కోసం ఇంత పెద్ద ప్లాన్. ఆ ఒక్క కుటుంబంతోనే నిబంధన చేస్తారంటున్నాడు. ఒక్క ఫ్యామిలీ ఉన్న దేవుడు నిబంధన చేస్తాడు. సో నీవు, నీ కుమారులు, నీ కోడండ్రు, హోల్ ఫ్యామిలీ. అంటే ఆ కాలంలో దేవుడు ఎన్ని కుటుంబాలతో తన సన్నిధిని ఉంచాడు? ఎన్ని కుటుంబాలతో నివాసం చేశాడు ఆయన? ఒకే ఒక్క ఫ్యామిలీతో, ఒకే ఒక్క కుటుంబంతో, ఒకే ఒక్క కుటుంబంతో. సో కాబట్టి మనం కొన్నిసార్లు అంటుంటాం, మా ఫ్యామిలీ లేకపోతే మీ చర్చే లేదు, మేము లేకపోతే సంఘమే లేదు, మేము లేకపోతే దేవుడే లేడు, మేము లేకపోతే మీరే లేరు. ఇవి మనం మాట్లాడకూడదు. కొన్నిసార్లు ప్రీచర్స్ కూడా అంటుంటారు, సేవకులు కూడా, నేను సేవ చేయకపోతే అసలు ఆ సంఘం ఏడుందండి, నేను ఇన్ని సంవత్సరాలు సేవ చేశాను కాబట్టి ఆడుంది సంఘం. అసలు ఆ మాటలు మాట్లాడడానికి అర్హులమే. మనకి ఆ మాటలు రాకూడదు. ఒకవేళ మనం కొన్నిసార్లు ఎక్కువ ఫండ్ ఇవ్వచ్చు, ఫండ్ ఇచ్చినంత మాత్రం నేను ఎక్కువ ఫండ్ ఇచ్చాను కాబట్టి నేను లేకపోతే సంఘమే లేదు అనడానికి లేదు. లేదా నేను స్థలం ఇచ్చాను, ప్లేస్ ఇచ్చాను కాబట్టి నేను లేకపోతే సంఘమే లేదు అనే మాట రాకూడదు. ఒకవేళ నువ్వు లేకపోతే దేవుడికి ఇంకొకరు కదా, మనం లేకపోతే దేవుడికి ఇంకొకరు. ఇక్కడ కేరళలో మనం లేకపోతే దేవుడు ఇంకొకరిని పుట్టించుకుంటాడు, ఇంకొక కాలం వెయిట్ చేస్తాడు. ఏముంది? మనమే ఉండాలా? మన ద్వారానే దేవుని చిత్తం నెరవేరాలా? మనల్ని ఎన్నుకున్నాడు ఆయన. కాబట్టి మనం తగ్గింపుతో, నాయన మీరు అవకాశం ఇచ్చాం, నీ చిత్తంలో మమ్మల్ని ప్రవేశింపజేశాం కాబట్టి మనం తగ్గించుకొని ఆ చిత్తం నెరవేర్చడానికి ప్రయత్నించాలి తప్ప మేము లేకపోతే జరగదు, నేను లేకపోతేనే జరగాలి, ఇలాంటివి మన ధోరణి ఉండకూడదు. దేవుడు ఒక్క కుటుంబంతో కూడా అద్భుతాలు చేయించగలడు, ఒక్క కుటుంబంతో కూడా ఆయన ఆనందంగా ఉండగలడు. అది క్వాలిటీ కుటుంబం అయితే వన్ ఫ్యామిలీ ఇస్ ఎనఫ్. సో మనం వైఖరి, దేవుని అండర్స్టాండింగ్, గాడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలి, మనుషుల పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించకూడదు. సంఘాన్ని ఎప్పుడు దేవుని దృష్టిలో మనం ఆలోచించాలి. రాజకీయంగా ఆలోచించకూడదు, ఏదో బిజినెస్ మైండ్ ఆఫ్ వ్యూలో ఆలోచించకూడదు, లేదా ఒక ఇన్స్టిట్యూషన్ లాగా ఆలోచించకూడదు. అమెరికా వాళ్ళకి చర్చ్ అంటే ఒక ఇన్స్టిట్యూషన్ లాగా అయిపోయింది. అది ఏదో కంపెనీని రన్ చేసినట్టు చేస్తున్నారు. ఇండియాలో అయితే అది ఒక బిజినెస్ వరకు అయిపోయింది. అసలు ఏది దేవుని యొక్క సంఘాన్ని ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నారు? సో కాబట్టి మన పాయింట్ ఆఫ్ వ్యూ, సంఘం పట్ల మన వైఖరి, మన దృక్పథం, మన దృష్టి ఏమవ్వాలన్నమాట, చేంజ్ అవ్వాలి. అదేదో పర్టికులర్ ఫ్యామిలీకి సంబంధించింది కాదు, పర్టికులర్ మనుషులకు సంబంధించింది కాదు. సో కాబట్టి నోవాహుకి అది అర్థమైంది. నోవాహు ఓడ చేసిన తర్వాత నా ఓడ అనలే, కట్టింది అతనే, చేసింది అతనే. ఇప్పుడు దీనికి ఖర్చు అవుతుందా అవదా? ఈ ఓడ కట్టడానికి ఖర్చు అయిందా? ఎవరిచ్చారు డబ్బులు? దేవుడు ఆకాశం నుంచి కురిపించాడా? ఎవరు కట్టాలి? అది నోవాహే కట్టాలి. పోనీ ఎవరన్నా డబ్బులు ఇచ్చారా? బయట వాళ్ళు ఇవ్వలేదు. సొంత కష్టార్జితం, ఆ ఒక్క కుటుంబం యొక్క కష్టార్జితం, మొత్తం ఇన్కమ్ అంతా కూడా ఖర్చు పెట్టిందంతా ఒకే ఫ్యామిలీనే. అంటే వాళ్ళ కంప్లీట్గా వాళ్ళ గురి, వాళ్ళ ధ్యేయం, వాళ్ళ డ్రీమ్ ఏదనమాట? ఓడనే. పొద్దు లేకనే వాళ్ళు ఓడ పని చేయటమే. ఇంకా
అంటే సాయంత్రం ఓడగట్టి పొద్దున వేరే పనులు చూసుకొని మళ్ళీ సాయంత్రం ఓడగట్టలేదు వాళ్ళు. 8 మంది మాత్రమే కట్టారు ఓడ. 100 సంవత్సరాలు పట్టింది. ఎన్ని సంవత్సరాలు పట్టింది? నోవాహు ఆ ఓడను కట్టి ముగించేంత వరకు దేవుడు ఎదురు చూశాడు, వెయిట్ చేశాడు. నోవాహుని కంగారు పెట్టలేదు దేవుడు. కట్టు ఎంతసేపు, ఇంకా ఎన్ని రోజులు, ఇంకా ఎందుకు అంత డిలే చేస్తావు, కానీ త్వరగా అని కంగారు పెట్టలేదు దేవుడు నోవాహుని. దేవుడు ఎప్పుడు మనల్ని ఏం చేయడు, కంగారు పెట్టించడు. నోవాహు కడుతున్నాడు. దేవుడు ఎంతో సహనంతో దీర్ఘశాంతంతో వెయిట్ చేశాడు. 100 years ఒకే ఫ్యామిలీ కట్టింది. ఖర్చంతా ఒకే ఫ్యామిలీ భరించింది. ఇదంతా కూడా దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క నిబంధన కోసం ఆ ఓడ నిర్మించబడ్డం జరిగింది. అందులో సెల్ఫిష్ లేదు. నోవాహు యొక్క స్వార్థం ఏమైనా ఉందా? అమ్మాయి ఇంత పెద్ద ఓడని అయిపోయిన తర్వాత బాడీకి ఇచ్చుకోవాలి, లీజుకి ఇవ్వాలి, అలాంటివి ఏమైనా ఉన్నాయా అతను? ఏ కమర్షియల్ మైండ్ లేదు దాని వెనకాల. దాని నుంచి వచ్చినది ఎవరికైనా నమ్మాడా? నో కమర్షియల్ మైండ్. ఈరోజు అంతా కూడా ఏముంది? కమర్షియల్, అంతా కమర్షియలే. సో ఎవరు ఇప్పుడు దానికి మన చర్చి బిల్డింగ్ కట్టడానికి అన్నిలు తీసుకొచ్చాము అనుకోండి, అన్నిలు ఫ్రీ చేసిస్తారు కదా, వాళ్ళు కమర్షియల్ని ఆలోచిస్తారు. సో కాబట్టి కమర్షియల్ మైండ్ ఉండకూడదు. దేవుని యొక్క పనిలో, దేవుని యొక్క సన్నిధి విషయంలో, సంఘం పట్ల కమర్షియల్ ఉండకూడదు. ఏదైనా మనం పని చేసేటప్పుడు దేవుని దగ్గర కమిషన్ అడగకూడదు. నోవాహు ఏ కమిషన్ తీసుకున్నాడు? దేవుని దగ్గర ఎక్స్ట్రా డబ్బులు తీసుకున్నాడు? తన ఓన్ కష్టార్జితం. తర్వాత సో తనతో పాటు ప్రతి జాతిలో 2 చొప్పున ఓడలోకి తీసుకొచ్చాడు. ప్రతి జాతి పక్షులు, జాతి జంతువులు, ప్రతి దాంట్లోనూ. అంటే నోవాహు సంవత్సరం పాటు వేటితో పాటు ఉన్నాడు? జంతువులతో, పక్షులతో, క్రూర మృగాలతో, వీటితో ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి వాటికన్నిటికీ మేత వేయాలంటేనే పడుతుంది సమయం. పెద్ద ప్రాజెక్ట్ అది. వాళ్ళు ఓడలో ఊరుకుండలేదు. అందులో కొన్ని జంతువులు ఓకే పిల్లల్ని కంటాయి, మళ్ళీ వాటిని రెడీ చేసి సిద్ధపరిచి చేయాలి. చాలా పెద్ద జాబ్ ఇచ్చాడు దేవుడు నోవాహుకి. మళ్ళీ వెంటిలేషన్ లేదు, ఒకే కిటికీ. ఆ కిటికీ ద్వారానే గాలి పీల్చుకోవాలి. 21 మరియు తినుటకు నానా విధములైన ఆహార పదార్థములు కూర్చుకొని నీ దగ్గర ఉంచుకొను, అవి నీకును వాటికి ఆహారమగునని చెప్తును. సో నువ్వేం చేయమన్నాడు అనమాట? కావలసినంత ఆహారం, నానా విధములైన ఆహార పదార్థాలను కూర్చుకోవాలి, నీ దగ్గర ఉంచుకోవాలి, అవి నీకు, జంతువులకి, పక్షులకి అన్నిటికీ కూడా ఆహారం అగునని చెప్పాను. నోవాహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు. సో నోవాహు ఏం చేశాడంట? దేవుడు ఆజ్ఞాపించిన, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము నోవాహు యావత్తు చేసెను. దేవుడు ఆజ్ఞాపించాడు, దేవుడు ఆజ్ఞాపించినట్లు యావత్తు చేశాడు. ఒకసారి ఆలోచించండి, ఎంతమంది కట్టారు ఓడని? 8 మంది. ఎన్ని అంతస్తులు కట్టారు? 3 అంతస్తులు కట్టారు. ఎంత పొడవు? 300. అంటే లెంత్ ఎంత? అప్పుడు ఎన్ని మన అడుగుల్లో కొలవాలంటే ఎంత? ఒక మూడు ఎంత? ఒక అడుగా? 1.5. 450 అడుగులు. వెడల్పు 53. 53 అంటే విడత ఎంత? 75. వెడల్పు 75, పొడవు
450 అడుగులు, మనం 45 అడుగుల బిల్డింగ్ని కట్టలేకపోతున్నాం. మనది 40కి 30 అంతే. దాంట్లో ఎంత, సగం కూడా లేదు మంది. 450 అడుగులు, మనదేమో 40 అడుగులే. ఆ 40 అడుగులు 30 అడుగులకు కట్టడానికి మనం చుట్టూ బీక్కుంటున్నాం, తనకలాడుతున్నాం. ఎంతమంది ఉన్నాం మనం? 30-40 మంది ఉన్నాం. అందులో మనాలు కొంతమంది అమెరికాలో పనిచేస్తున్నారు. అది కట్టడానికి నాయన స్వామి, వాళ్ళు 8 మంది కలుసుకొని ఎంత పెద్ద ఓడ కట్టారు, 3 ఫ్లోర్లు కట్టాడు. మనం ఒక ఫ్లోర్ ఇంకా ఫౌండేషన్ వేసే ముందే ఎన్నో అడ్డంకులు వచ్చేస్తారు. వాళ్ళ ఇన్స్పిరేషన్ కాదా మనకి? ఏమాటట్లేదు. ఒక్క ఫ్యామిలీ ఎంత పెద్ద ప్రాజెక్ట్ చేశారు. ఇంతమంది మనం 30-40 బిల్డింగ్ కట్టుకోలేమా? 2 అంతస్తులు 3 అంతస్తులు గ్రౌండ్, ఫస్ట్ అంతే మంది ప్లాన్. అవుతుందా అవదా? మాట్లాడలేదు. చేయాలా వద్దా? చేయాలి. మళ్ళీ అది ఎన్ని రోజులు ఉంటుంది ఆ ఓడ? సంవత్సరం పాటే. ఆ ఓడ వ్యాలిడిటీ ఎంత? అంతే. ఒక సంవత్సరం పాటు ఉండే ఓడ కోసం ఇంత. అది తరతరాలు ఉండలే ఓడ. నీళ్ళన్నీ ఇంకిపోయిన తర్వాత అరారాత్ కొండ మీద ఏమైంది? అది నిలిచిపోయింది అంతే. అయితే అందరూ ఓడ నుంచి బయటకు వచ్చారు, వాళ్ళు బతికారు. సంవత్సరం పాటే ఉండింది అది. ఇప్పుడు మనం కట్టబోయే బిల్డింగ్ అట్లీస్ట్ ఒక 4-5 తరాలు, 4-5 జనరేషన్స్ ఉండడానికి అక్కడ మనకు డిస్టర్బెన్స్ లేకుండా, తర్వాత ఏ ప్రాబ్లమ్స్ లేకుండా మనం ఉండగలం. దేవుని కార్యాలు జరిగించడానికి, సహవాసం చేసుకోవడానికి. అందుకే బిల్డింగ్ అవసరం. ఆ బిల్డింగ్ మన దేవుడు మనకి ఇచ్చాడు స్థలం. దాన్ని మనం త్వరితముగా పూర్తి చేయాలి, డిలే చేయకుండా పూర్తి చేయాలి, ఆసక్తితో చేయాలి. అది దేవుని పని అనేటువంటి మైండ్తో చేయాలి, దృక్పథంతో చేయాలి. అది తప్ప వేరే వ్యతిరేకంగా మైండ్ పెట్టుకొని మనం చేయకూడదు. ఆ పని ముందుకు వెళ్ళాలి అంతే. దానికి అడ్డంకులు వేసుకోకుండా పోకూడదు. మనమే అడ్డంకులు వేసుకోకూడదు. మనమే స్టంబ్లింగ్ బ్లాక్స్ అవ్వకూడదు. 8 మంది కట్టారు అంత పెద్ద ఓడ. ఓకే, సో ఫైనల్గా దేవుని యొక్క సన్నిధి ఓడలో 1 సంవత్సరం పాటు ఉంది. ఆ ప్రాజెక్ట్ని నోవాహు సక్సెస్ఫుల్గా ఏం చేశాడు? కంప్లీట్ చేశాడు. నెక్స్ట్, ధర్మశాస్త్ర కాలంలో కూడా ఒక ప్రాజెక్ట్ ఇచ్చాడు దేవుడు. ఎవరికి? మోషేకి ఇచ్చాడు. ఏంటది? ప్రత్యక్ష గుడారము. ఇంగ్లీష్లో టాబర్నాకిల్, ప్రిపరేషన్ ఫర్ ద టాబర్నాకిల్, ప్రత్యక్ష గుడారం. నిర్గమకాండం 25వ అధ్యాయం 25వ అధ్యాయం 1 నుండి చదువు. యెహోవా మోషేకు ఇలా సెలవిచ్చును, నాకు ప్రతిష్టాపన తీసుకొని రండని ఇజ్రాయేలుతో చెప్పు. మనం పూర్వకంగా అర్పించు ప్రతి మనిషిని యొద్ద దాన్ని తీసుకొని రైట్. సో ఇక్కడ ఏంటంటే ప్రత్యక్ష గుడారమును నిర్మించుటకు సిద్ధపాటు. ప్రత్యక్ష గుడారం నిర్మించడానికి ప్రిపరేషన్ జరుగుతూ ఉంది. 25వ అధ్యాయం
నుండి 9 వచనాలు. అందులో మొదటి 2 వచనాలు చూడండి. మొదటి 2 వచనాలు, యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను. ఏమని సెలవిచ్చాడు? దేవుడు మోషేకు సెలవిచ్చెను. దేవుడు మోషేకి సెలవిచ్చాడు. అప్పుడు మోషే ఏం చేయాలి? ప్రజలకు చెప్తాడు. దేవుడు ఏదైతే మోషేకి చెప్పాడో మోషే ప్రజలకు చెప్తాడు. సో ఏమని చెప్తున్నాడు? నాకు ప్రతిష్టార్పణ తీసుకొని, నాకు అన్నాడు. ఓకే, సో ఏం చెప్పాడు అక్కడ? దేవుని కొరకు ఏమర్పణ ఇవ్వాలంట? ప్రతిష్టార్పణ ఇవ్వవలెను. దేవుని కొరకు ప్రతిష్టార్పణ ఇవ్వవలెను. ఎలా ఇవ్వాలంట? ఎలా ఇవ్వాలి? మన పూర్వకం అంటే ఎలా ఇవ్వాలి? మనపూర్వకంగా అంటే మనస్సు పూర్తిగా, ఇష్టపూర్వకంగా, బలవంతంగా కాకుండా ప్రేమతో, దేవుని మీద విశ్వాసంతో, దేవుని మీద నమ్మకంతో, దేవుడు నాకు ఇచ్చిన దాంట్లోనే నేను ఇస్తున్నాను దేవునికి, ఇలా అన్నమాట. మనపూర్వకముగా అంటే అవన్నీ వస్తాయి. మనపూర్వకముగా అర్పించు ప్రతి మనుషుని యొద్ద దాన్ని తీసుకున్నవలెను. ఎవరి దగ్గర? ప్రతి మనుషుని దగ్గర. ప్రతి మనుషుని దగ్గర. అయ్యో మేము పేదవాళ్ళం అండి, మా దగ్గర ఏం లేదండి, మేము చాలా కష్టం అండి, ఏదో 3 పూట్లే తింటున్నాం, ఏదో ఎక్సెప్షన్ లేదు. నువ్వు నిరుపేదైనా, ఎంత నువ్వు పేదవాడివైనా, రైట్, నీ సామర్థ్యం చొప్పున, నీ శక్తి చొప్పున దాన్ని ఏం చేయాలన్నమాట? మనపూర్వకంగా. అంటే పేదవాడి దగ్గర నుంచి, లేనోడి దగ్గర నుంచి ఎక్కువ ఎదురు చూడలేదు. ఎంత సామర్థ్యాన్ని బట్టి మనపూర్వకముగా అర్పించు ప్రతి మనుషుని యొద్ద దాన్ని తీసుకొనవలెను. మీరు వారి యొద్ద తీసుకొనవలసిన అర్పణ లేవనగా. సో ఏమేమి తీసుకోవాలి అర్పణలో? ఏమేమంట? తీసుకొనవలసిన అర్పణలు. ఏవేవి? బంగారం, తర్వాత వెండి, ఇత్తడి, నీల ధూమ్ర రక్తవర్ణములు, సన్నపు నార, మేక వెంట్రుకలు, ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళు, సముద్ర వత్సల తోళ్ళు, తుమ్మకర్రలు, ప్రదీపమునకు తైలము, అభిషేక తైలమునకును పరిమళ ద్రవ్యముల సుగంధ సంహారములు, లేత పచ్చలు, ఏఫోదుకును పతకమునకును చెక్కు రత్నములు అనునవి. ఇంకా సో ఇవి తీసుకురావాల్సిన వస్తువులు, అర్పణలు. సో వాళ్ళ సామర్థ్యం. కొంతమంది వెండి బంగారం లేని వాళ్ళు ఏం చేస్తారు? వెళ్ళి తుమ్మకర్రలు తీసుకొస్తారు. ఇప్పుడు తుమ్మకర్రలకి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఒకరోజు వెళ్ళి అడవికి వెళ్ళేసి తుమ్మకర్రలు, మంచి తుమ్మకర్రలని నరికి తీసుకురావటం పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఏ అవసరం లేదు. బంగారం ఉన్నాడు బంగారం ఇస్తాడు, వెండి ఉన్నాడు వెండి ఇస్తాడు, ఇత్తడి ఉన్నాడు ఇత్తడి ఇస్తాడు. ఓకే, గొర్రెలు ఉంటాయి కదా, ఏం చేస్తాడు? ఆ గొర్రె మేక 2 తీసుకొచ్చి ఇస్తాడు. గొర్రెలు ఉన్నోడు తోళ్ళు తీసుకొచ్చి ఇస్తాడు. సో ఇవన్నీ కూడా ప్రతిష్టార్పణ. ఎవరికి? దేవుని కొరకు. ఇవన్నీ తీసుకురండి. 8వ వచనం, ఎందుకు ఇవన్నీ? నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలము నిర్మింపవలెను. నేను వారి మధ్య నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను వారిలో నివసించినట్లు. ఇవన్నీ ఎందుకు తీసుకురావాలి?
దేవుడు వారిలో ఏం చేస్తాడంట? నివసించున్నట్లు పరిశుద్ధ స్థలంలో నిర్మించుకున్నాడు. సో ఏ స్థలం ఉండాలి? పరిశుద్ధ పరిశుద్ధ స్థలము నిర్మించాలి. నేను వాళ్ళతో పాటు ఉంటాను. నేను వాళ్ళతో పాటు ఉంటానంటే నాకేం కావాలన్నమాట? ఒక పరిశుద్ధ స్థలం కావాలి. పరిశుద్ధ స్థలం కావాలి. ఆ పరిశుద్ధ స్థలంలో నేను నివసిస్తాను, వాళ్ళలో నివసిస్తాను. ఓకే, అప్పుడు 9వ వచనం, నేను నీకు కనపరచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నిటిని రూపమును నిర్మింపవలెను. ఓకే, సో కాబట్టి అక్కడ మందిరము యొక్క డయాగ్రామ్ ఇచ్చాడు, అంటే మోడల్ ఇచ్చాడు అనమాట. దేవుడు మోడల్ చూపిస్తాడు ఎవరికి? మోషేకి. నేను నీకు కనపరచు విధంగా, అంటే మోషేకి డ్రాయింగ్ ఇచ్చాడు దేవుడు, చూపించాడు దేవుడు మోషేకి. ఇలాగే నిర్మించాలి, ఫినిషింగ్ ఇలా రావాలి, ఈ కర్రలతో ఇలా చేయాలి, ఆ గొర్రెబుచ్చుతో ఇలా చేయాలి, యాజకులు ఇలా ఉండాలి, అందులో ఉంచాల్సిన ధూపద్రవ్యము, తర్వాత బలిపీఠము, రొట్టెల బల్ల ఇలా ఉండాలి అని మొత్తం అన్ని దేవుడు మోషేకి ఏం చేశాడు అనమాట? డ్రాయింగ్ చూపించాడు. మోషే అన్ని చూచాడు. ఓహో, ఇలా ఉండాలా, ఇలా ఉండాలా, మైండ్లో ఉంది డ్రాయింగ్. మనలాగా ఏం లేదనమాట, బ్లూ ప్రింట్లు లేవు అప్పుడు, ఇంజనీర్ లేడప్పుడు. ఎవరు అన్ని? ఎవరు? మోషేకి అన్ని చూపించాడు. మోషేకి ఆ సామర్థ్యం ఉందా? ఎలా? ఐగుప్తులో 40 సంవత్సరాలు. అందుకే దేవుడు మోషేని ఐగుప్తులో ఉంచాడు 40 ఇయర్స్. ఈ 40 ఇయర్స్ యవన ప్రాయం. నేర్చుకోవాల్సిందంతా ఎప్పుడు నేర్చుకున్నాడు? మంచి యవనంలో. ఆ ఐగుప్తులో ఉండగా నేర్చుకున్నాడు. ఐగుప్తులో టెక్నాలజీ చూశాడు, డ్రాయింగ్స్ చూశాడు, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టాడు మోషే. మీరు 10 కమాండ్మెంట్స్ మూవీ చూశారు? అందులో మోషే అక్కడ సివిల్ వర్కర్ లాగా ప్లాన్ చేయటం, తర్వాత ఇది అక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి వాళ్ళు చూపిస్తారు దాంట్లో. సో మోషే ఐగుప్తు దేశంలో 40 సంవత్సరాలు. అంత ఈజీ వ్యక్తి ఏం కాదు మోషే, కానీ సౌమ్యుడు, సాత్వికుడు, గర్విష్టి కాదు. అన్నీ తెలుసు, కానీ ఏం తెలియనట్టే. ఎవరు? రాజకుమారునితో సమానంగా పెరిగిన వాడికి భయం ఉంటుందా? యుద్ధం నేర్చుకున్నవాడు ఐగుప్తునే చంపాడు, అప్పుడు ధైర్యం ఎలా ఉండాలి? ఐగుప్తుని చంపాడు. యుద్ధశాలి, తెలివిమంతుడు, జ్ఞానవంతుడు, అన్నీ తెలిసిన రాజకుమారునితో సమానంగా ఉండే భాగ్యం దొరికినప్పటికీ ఏం చేశాడనమాట? క్రీస్తు కొరకు అవన్నీ కూడా వదిలేసి వచ్చాడంట. ఎక్కడుంది ఆ వచనం? హెబ్రీలో ఉంటుంది చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24 చదవండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనిపించుకుందంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదంట. ఫరో కుమార్తె కొడుకు అంటే వారసుడు, ఐగుప్తు యొక్క వారసత్వాన్ని వదిలేసి వచ్చినవాడు, అంటే రాజయ్యవాడు, రాజు అవ్వాల్సిన వ్యక్తి. అలాంటి వాడు ఏం చేశాడంట? అవన్నీ కూడా విడిచిపెట్టి ఒప్పుకొనక దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి, ఐగుప్తులో ఉండటం కంటే దేవుని ప్రజలతో ఏమనుభవించటం మేలు? శ్రమను అనుభవించటం మేలు.
కాబట్టి దేవుని కొరకు, దేవుని ప్రజల కొరకు శ్రమను అనుభవించడానికి మోషే సిద్ధపడ్డాడు. సో ఈరోజు మనం దేవుని కొరకు ఏ పని చేసినా శ్రమలు ఉంటాయా? శ్రమలు లేకుండా దేవుని పని సంపూర్ణం అవుతుందా? మనమే సంపూర్ణం కాలేము. అసలు యేసుక్రీస్తే శ్రమలు లేకుండా సంపూర్ణుడు కాలేడు. యేసుక్రీస్తు కూడా శ్రమల ద్వారా ఏమయ్యాడంట? ఆయన సంపూర్ణుడయ్యాను. ఈ దేహంలో ఉన్న ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి శ్రమల ద్వారా ఏమవుతాడనమాట? సంపూర్ణమవుతాడు. కాబట్టి శ్రమలు వచ్చినప్పుడు మనం ఫ్రస్ట్రేషన్ కాకూడదు. శ్రమలు వచ్చినప్పుడు మనం మూర్ఖంగా ప్రవర్తించకూడదు. శ్రమలు వచ్చినప్పుడు ద్వేషించకూడదు. శ్రమలు వచ్చినప్పుడు ఏదో ఒక నటోరియస్ లాగా తయారు కాకూడదు. కొంతమంది మనల్ని అవమానిస్తారు, తర్వాత హేళన చేస్తారు, ఎగతాళి చేస్తారు, నిందిస్తారు. బట్ నీ రియాక్షన్ ఏంటి? నువ్వు నీ రియాక్షన్ ఎప్పుడు కూడా సమాధానం ఉండాలి, సహనం ఉండాలి. అందరికీ ప్రాబ్లమ్స్ వస్తాయి రావా? ఎక్కువ మనం కొన్నిసార్లు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది, కొన్నిసార్లు ఈగో ప్రాబ్లమ్స్ వస్తాయి. అందరి దగ్గర డబ్బు ఉన్న ప్రాబ్లం, కారణం ఏంటంటే ఈగో. ఇప్పుడు బెంగళూరు మనం ఫైనాన్షియల్గా అందరూ బాగానే ఉన్నాం. ఒకవేళ ఇంకా ఏమైనా సమస్య అనుభవిస్తుంటే మనం కొని తెచ్చుకునే ఉంటాయి, కొని తెచ్చుకునే సమస్యలు ఉంటాయి. వాటిని నిదానంగా పరిష్కరించుకోవాలి. సో మోషే రాజకుమారుడు, తర్వాత ఫరో కుమార్తె యొక్క కుమారుడు, కావలసిన వారసుడు, జ్ఞానం ఉంది, తెలివి ఉంది, యుద్ధం అన్ని నేర్చుకున్నవాడు. ఆ ఐగుప్తు యొక్క లగ్జరీని ఏం చేశాడు అనమాట? విడిచిపెట్టాడు. ఏది కోరుకున్నాడు? శ్రమను కోరుకున్నాడు. యేసుక్రీస్తు లక్షణం కనిపించట్లేదు ఎక్కడ? యేసుక్రీస్తు కూడా పరలోకములో ఏముంది? ఫిలిప్పీ పత్రికలో ఏముంది? విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక. ఎక్కడ ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం కదా. ఆయన దేవుని స్వరూపం 5లో ఏమంటాడు? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. యేసుక్రీస్తు దేవునితో ఎవరట? సమానుడు. దేవుని స్వరూపము కలిగిన వాడు, దేవునితో సమానుడు. ఇక్కడ యేసుక్రీస్తు దేవునితో సమానుడు అంటుంటే కొంతమంది ఓర్వలేకపోతున్నారు. యూదులు డైజెస్ట్ చేసుకోలేకపోయారు ఏ విషయాన్ని? యేసుక్రీస్తు దేవునితో సమానుడుగా, నేను దేవునితో సమానుని, తండ్రితో సమానుని అని యేసుక్రీస్తు ఎన్నిసార్లు చెప్పినా యూదులు ఏం చేశారు? ఒప్పుకోలేదు, ఓర్వలేకపోయారు. రాళ్ళు తీసుకున్నారు ఆయన కొట్టి చంపడానికి. ఈరోజు చర్చలో కొంతమంది యేసుక్రీస్తు దేవునితో సమానం అంటేనో ఓర్వలేకపోతున్నారు. సంఘంలో తండ్రితో పాటు కుమారుని కూడా ఏమవుతుంది? సమానంగా మహిమ, ఘనత, ప్రభావము. కొంతమంది దాన్ని అంగీకరించలేకపోతున్నారు. లేదండి, మేము తండ్రినే చేస్తాం, మేము తండ్రినే ఆరాధిస్తాం, కుమారుని మేము చెయ్యం. ఏ ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏంటి? ధర్మశాస్త్ర కాలంలో ఉన్నారా? నేను తండ్రిని మాత్రమే ఆరాధిస్తానే ఉన్నవాడు ధర్మశాస్త్ర కాలంలో ఉన్నాడు. క్రొత్త నిబంధన కాలంలోకి రాలేదు ఇంకా. క్రొత్త నిబంధన అర్థమయ్యేవాడు, క్రొత్త నిబంధన చదివేవాడు, ప్రకటన గ్రంథం చదివినోడు, యోహాను సువార్త అర్థమైనోడు తండ్రిని కుమారుని సమానంగా ఏం చేస్తారు అనమాట? గణపరుస్తాడు. క్రొత్త నిబంధన అర్థం కాని వాళ్ళు ఇంకా ఆ పాత నిబంధన విధానంలోనే ఉంటారు. కొంతమంది పేరు క్రీస్తు సంఘం, పేరు క్రొత్త నిబంధన, కానీ వ్యవహారం, తీరు అంతా కూడా ఎలా ఉంటుందంటే పాత నిబంధన స్టైల్లో ఉంటుంది. పాపులు ఉంటే ఇప్పుడు మనం పాపులకి వెలుగుగా ఉండడానికే కదా మనల్ని సంఘంగా పెట్టింది. యేసుక్రీస్తు పాపులతో ఏం చేశాడు ఆయన? పాపులతో ఏం చేశాడు ఆయన? ఫోన్ చేశాడు. పాపులను ఏం చేశాడు ఆయన? ముట్టాడు, తాకాడు, ప్రేమించాడు.
ఒట్టి చెప్పి ఇంటికి వెళ్తే ఈయన అందరు ఏమన్నారు కదా. ఒక స్త్రీ, అపవిత్రమైన స్త్రీ వచ్చి ఆయన పాదములు తాకి ఆయనకు అభిషేకం చేస్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం మండితో ఆలోచించారు, చట్టమండితో ఆలోచించారు. కానీ అక్కడ యేసుక్రీస్తు ఏమన్నా పాపుల కొరకే నేను మత్తయి 9:12 నేను నీతిమంతుల కొరకు రాలేదు. ఎవరి కోసం వచ్చాను? రోగులకే కదా. ఎవరు? రోగులకే గాని ఆరోగ్యము గల వారికి ఎవరు అవసరం లేదు, వైద్యుడు అక్కర్లేదు. నేను పాపులను పిలవచ్చినది, నీతిమంతులను పిలువటకు రా. సో కాబట్టి సంఘం పాపుల్ని రక్షించడానికి ఉండేది సంఘం. ఈ సంఘం ద్వారా పాపులు ఏమవ్వాలి? రక్షించబడాలి. ఇలా మనం కూర్చున్నప్పుడు ఒకవేళ ఒక పాపి వచ్చి కూర్చోవచ్చు, తరివేద్దామా? ఇప్పుడు వచ్చాడండి ఒక త్రాగుకుంటే ఎవరు వచ్చి కూర్చున్నాడు, ఏం చేయాలి ఇప్పుడు? అని అందామా? లేదా ఒక పాపాత్మరాలు వచ్చి కూర్చుంది, తో తెచ్చుకోవాలని నుంచి అని తరివేద్దామా? వాళ్ళ కోసమే, అలాంటి వాళ్ళని రక్షించడం కోసమే సంఘంగా దేవుడు మనల్ని ఉంచాడు. అంత ఈజీగా ఎవరు రాదు కదా. చర్చ్ బిల్డింగ్ లోపలికి వచ్చాడంటే కన్నా ఏదో సంథింగ్ ఎన్ని రోజులు ఎలాగో ఉన్నాం, కాస్త కనీసం చర్చ్ బిల్డింగ్ మనం కూర్చుందామని వస్తారు కొంతమంది. కొంతమంది బొట్టు పెట్టుకొని మామూలుగా హిందూ పద్ధతులు అలంకరించుకొని ఎవరైనా వచ్చారనుకోండి, తరివేద్దామా? చర్చికి రావాలంటే ఆ బొట్టు అవన్నీ తీసేసి రా, జన్మలు రాదా ఇంకా. సో క్రీస్తు దగ్గరికి రాకుండా ఉండడానికి కొంతమంది కొన్ని అడ్డంకులు వేసేసి ఎన్నటికీ వాళ్ళు క్రీస్తు దగ్గరికి రాకుండా చేసేసారు. మన వాళ్ళ ఓవర్ భక్తి, అతి భక్తి అన్నమాట. చర్చి బిల్డింగ్ లో మాత్రమే చూపించే భక్తి. చర్చి బిల్డింగ్ శుభ్రం పరిశుద్ధ స్థలం లాగా భావిస్తారన్నమాట. ఇప్పుడు మనందరం చెప్పులు వదిలేసి వచ్చాము, ఎవరైనా చెప్పులు వేసుకొచ్చారు అనుకోండి, వాడు అపవిత్రుడా? చలి ఉందని చెప్పి పాపం కొంతమంది ఏం వేసుకోవాలి, సాక్స్లు వేసుకొని షూ వేసుకొని వస్తారు. వేసుకొని చెప్పులు షూలు అపవిత్రం చేయవు. యేసుక్రీస్తు ఏమన్నాడు? బయట నుండి మనిషిని లోపలికి వెళ్ళునవి మనిషిని ఏం చేయవు, అపవిత్రం చేయవు. ఆహార వస్తువులు మనిషిని ఏం చేయవు, అపవిత్రం చేయవు. ఏవి మనుషుల్ని అపవిత్రం చేస్తాయి? మనిషి లోపల నుండి బయటకు వచ్చేవి మనిషిని ఏం చేస్తాయంట, అపవిత్రం చేస్తాయి. కొన్ని చోట్ల చర్చ్ బిల్డింగ్లు చాలా క్లీన్గా శుభ్రంగా ఉంటాయి, అసలు అంత నీట్గా ఉంటాయి. కానీ మనుషుల హృదయాలు దురాలోచనలతో, కుట్రలతో, దేశాలతో నిండి ఉంటే దేవునికి బలం ఉంది కదా. దేవుడు వచ్చి చర్చ్ బిల్డింగ్ చాలా నీట్గా పెట్టుకున్నారు మీరు, చాలా బాగుంది అంటే నీట్గానే ఉండాలి. కానీ అది ఫస్ట్ ప్రయారిటీ మనం కోసం స్థలాన్ని నీట్గా ఉంచుకున్నాం. కానీ దేవునికి శుభ్రంగా ఉండాల్సింది ఏది? మన హృదయం, మన మనస్సు, మన జీవితం, మన బిడ్డలు, మన ఆలోచనలు, ఇవి శుభ్రంగా ఉండాలి దేవునికి. సో కాబట్టి దేవుని నివాసం, దేవునికి పరిశుద్ధ స్థలం మనమే. సో కాబట్టి పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్. ఏ దృక్పథంతో మనం చూస్తాం, యేసుక్రీస్తుని ఏ పాయింట్ ఆఫ్ వ్యూతో చూస్తున్నాం. యేసుక్రీస్తు మనం ఏ పాయింట్ ఆఫ్ తో చూడాలి? లేటెస్ట్ గా ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఆయన దేవునితో ఆ సమానుడుగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యం ఏమి? ఇప్పుడు ఎవరైనా మంచి స్థితిలో ఉన్నారనుకోండి, దాన్ని విడిచిపెట్టి వస్తారు ఎవరన్నా? నేను మాట్లాడలేదు. మంచి స్థితిలో ఉన్నారు, విడిచిపెట్టి రాగలరా? ఒకప్పుడు మనందరం గుడిసెల నుంచి పైకి వచ్చిన వాళ్ళం. ఇప్పుడు మళ్ళీ గుడిసెలోకి వెళ్ళాల్సి వస్తే ఒప్పుకుంటావా? మాట్లాడలేదు. గుడిసెలో ఉన్నోడికి మనం బిడ్డల్ని ఇస్తావా, ఇచ్చి పెళ్లి చేస్తావా? సొంత ఇల్లు ఉందా?
ఇప్పుడు సంబంధాలు సొంతలు, అందరికీ సొంతలు కావాలి, సొంతలు కావాలి, సొంతలు కావాలి. ఎక్కడ పోతాం బెంగళూరులో సొంతకి? పీజీలో బతుకుంటుందా, ఏదో బాడీలో ఉంటూ ఇంత బతకడమే గొప్ప విషయం బెంగళూరులో. మళ్ళీ ఏం కావాలంటే దాంట్లో ఎవరో ఒక ఆమె వచ్చి అడిగేది, సొంతలు ఉన్నవాడికి ఇస్తాం బ్రదర్, నీ కూలికి పెళ్లి కాదు అన్న. ఎక్కడికి వెళ్తారు అంటే, మనం ఒక మంచి గొప్ప స్థితికి వెళ్ళిన తర్వాత దాన్ని విడిచిపెట్టి కిందికి దిగడం మన వల్ల కాదు. దాన్ని మనం ఓర్చుకోలేము. ఒకవేళ కిందికి వస్తే దాని ఏదో అవమానంలాగా ఫీల్ అవుతాం కదా. అవమానంలాగా ఫీల్ అయిపోయి దాన్ని బిల్డప్ కవర్ చేయడానికి తెగ అప్పులు చేసేసి మళ్ళీ ఆ బిల్డప్ కవర్ చేసుకోవాలి. కవర్ చేయాలంటే ఏం చేయాలి? అప్పు చేయాలి. అప్పు చేసేసి బిల్ బందా చూపించుకోవాలి. మేము బాగానే ఉన్నాం, మా స్థాయి ఏం కింద పడిపోలేదు, మెత్తే ఉన్నామమ్మా, మేము స్ట్రాంగ్గానే ఉన్నాం. వెనకాలేమో వడ్డీ మొత్తం మోగిపోతూ ఉంటుంది. దాన్ని ఏమో బాగానే ఉందంట, దాన్ని మోత మోగిపోతూ ఉందా. అనవసరమైన బిల్డప్ ఇచ్చుకొని మేము గొప్ప వాళ్ళని చూపించుకోవడం కోసం, మా స్థాయి లాంటిదని చూపించుకోవడం కోసం నానా తిప్పలు పడుతున్నారు క్రైస్తవులు. యేసుక్రీస్తు వారు తాను పరలోకంలో ఏ స్థాయిలో ఉన్నాడో, ఏ స్థితిలో ఉన్నాడో, దేవునితో సమానముగా ఉండే భాగ్యమును ఆయన ఏం చేశాడంట? విడిచిపెట్టి వచ్చాడు. అది ఏమో విడిచిపెట్టకూడని భాగ్యమే కాదది. మనమైతే ఏం చేస్తాం? పట్టుకుంటాం, దీన్ని పట్టుకొని ఏం చేయం? నేను వదిలిపోతా, ఈ సీట్ నాదే కదా, ఫస్ట్ ఈ సీట్ నాదే, ఇబ్బంది పెట్టేస్తాం. ఇప్పుడు సువార్తికులు ఎలా తగ్గిట, ఇది నాదే పుల్పిట్టు, ఇది నాది, నా కొడుకుది, నా మనవడిది, ఈడెవరికి ఇవ్వను. ఇంకా చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అదే విధంగా తయారైపోయింది. సంఘం క్రీస్తు అన్నారు, మళ్ళీ నేనే 80 వచ్చినా నేనే వాక్యం చెప్తా, దగ్గుకుంటేనే నేనే వాక్యం చెప్తా, ముసలోడైనా నేనే వాక్యం చెప్తా, వాయిస్ వినకపోయినా నేనే చెప్తా. వాళ్ళ కొడుకు వస్తారు, కొడుకు వచ్చిన వాడికి మాట్లాడడం రాదు, పలకడం రాదు, సరిగా జ్ఞానం ఉండదు, ఏ వచ్చిన ఏంటో తెలియదు, కానీ వాడి మళ్ళీ పిలిచారు, అందరూ వినాలి. చెప్పండి సార్, ఎంత దారుణమైన పరిస్థితి ఉంది క్రీస్తు. వారసత్వం కాదు ఇది. ఇదేదో విడిచిపెట్టకూడని భాగ్యం ఏం కాదు. ఏది? ఈ పుల్పిట్ విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉండాలి. విడిచిపెట్టడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండాలి? యేసుక్రీస్తు తాను దేవునితో సమానంగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమేమి కాదు. ఏం చేశాడంట? మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే. మోషేలో కనబడుతుందా లేదా? ఇవన్నీ మోషేలో కనబడ్డాయా? మోషే కూడా ఏం చేశాడు? ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుట విడిచిపెట్టకూడని భాగ్యమేమి ఏం చేశాడు? దాన్ని విడిచిపెట్టి బయటకు వచ్చాడు. అరణ్యంలో ఉన్నాడు. అరణ్యంలో ఎన్ని సంవత్సరాలు? 40 years. అరణ్యం 40 years, 40 సంవత్సరాలు అరణ్యంలో. ఓకే, మళ్ళీ ఇంకొక 40 సంవత్సరాలు గొర్రెల కాపరి. గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఎంత సహనం ఉండాలి కదా. ఇలా మోషేని దేవుడు మలిచాడు బాగా. దేనికోసం? ఈ ప్రత్యక్ష గుడారం నిర్మించడం కోసం 120 సంవత్సరాలు మోషేని దేవుడు ఏం చేశాడు? బాగా బెండ్ తీసేసాడు అసలు. మోషే లైఫ్ లో ఎన్ని వేరియేషన్స్ చూడండి. మనకేమో ఒకటే కావాలి, ఎప్పుడు ఒకే వేరియేషన్ ఉండాలి. వేరేది కదా తట్టుకోలేము. ఇంకా మనం ప్రాబ్లమ్స్ వస్తాయి, వాటి అధిగమించి పైకి రావాలి. దేవుడు అందుకే నిన్ను మలుస్తున్నాడేమో. ఓకే, కొన్నిసార్లు భార్య భర్తల మధ్య ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకు? ద బెస్ట్ కపుల్గా ఉండడానికి. అది తప్ప బేవర్స్గా ఉండడానికి కాదు.
ఆల్వేస్ యూ మస్ట్ బి బెస్ట్ కపుల్, నాట్ బేవర్స్ కపుల్. భార్యాభర్తల మధ్య ప్రాబ్లమ్స్ రావచ్చు, మిస్అండర్స్టాండింగ్స్ రావచ్చు, సమస్యలు వస్తాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రావచ్చు, లేదా ఇంకేక ఈగో, ఏమైనా ఎనీ టైప్ ఆఫ్ ప్రాబ్లం రావచ్చు. తప్ప అవన్నీ కూడా మీకు ఏమవ్వాలంటే కింద యూ మస్ట్ ప్రూవ్ దట్ యూఆర్ అ బెస్ట్ కపుల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టిలో ఒక మంచి కుటుంబాన్ని కట్టేటువంటి కుటుంబం తప్ప ఈగోలోకి వెళ్ళిపోయి కొట్లాడుకొని విడిపోయి, నేను అంటే కొంచెం గుచ్చుకోవాలనే చెప్తున్నాను. బెస్ట్ కపుల్గా ఉంటారా, బేవర్స్ కపుల్గా ఉంటారా? అంటే ఆ బేవర్స్లో వర్స్ అనేది, వర్స్ కపుల్ వద్దు, బెస్ట్ కపుల్గా ఉండండి. వర్స్ట్ కపుల్ వద్దు, బెస్ట్ కపుల్గా ఉండండి. మోషే తన ప్రాబ్లమ్స్ అన్నిట్లో ఏమయ్యాడు? ద బెస్ట్ లీడర్. అన్ని ప్రాబ్లమ్స్ వచ్చింది, ద బెస్ట్ లీడర్. యేసుక్రీస్తు ద బెస్ట్ సన్. దేవునికి యేసుక్రీస్తు ఎవరన్నమాట? ది బెస్ట్ సన్ అన్నమాట. అందుకే ఆయన గురించి మాట్లాడేటప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? ఈయన నా ప్రియ కుమారుడు, బిలవ్. ప్రియ కుమారుడు, ప్రియ కుమారుడు అంటే ది బెస్ట్ అన్నమాట, ది బెస్ట్. జ్యేష్ఠుడు, మొదటి వాడు. కాబట్టి మనం సంఘంలో కూడా ది బెస్ట్ మెంబర్స్గా ఉండడానికి ప్రయత్నం చేయాలి. కేఆర్పురం చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఈస్ ది బెస్ట్. ద మెంబర్స్ ఆర్ ది బెస్ట్. దేర్ లవ్ ఇస్ ది బెస్ట్. దేర్ యూనిటీ ఇస్ ది బెస్ట్. దేర్ ఫెలోషిప్ ఈస్ ది బెస్ట్. దేర్ కమిట్మెంట్ ది బెస్ట్. అన్నీ ది బెస్ట్గా ఉండాలి. అప్పుడు దేవుడు ఇదంతా ఎందుకోసం అనమాట మనం అనుకుంటాం, అంత కష్టపడాలా? ఎస్, కష్టపడిన వాళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారు. నోవహు కుటుంబం కష్టపడలేదా? ఆ ఓడని నిర్మించేటప్పుడు ఎంతమంది హేళన చేశారు వాళ్ళని, ఎంతమంది ఎగతాళి చేశారు. బంధువులు అందరూ, రక్త సంబంధికులు అందరూ కూడా మీకు పిచ్చి పట్టిందా ఏంది ఇంత పెద్దది కడుతున్నారు, ఎంతసేపు ఈ ఓడ తప్ప మీకు వేరే సంపాదించి 4 డబ్బులు ఎందుకు వేసుకోరా మీరు అని తిట్టుంటారా లేదా బంధువులు? అన్నీ కూడా భరించి ఓడ నిర్మాణం చేశాడు మోషే. అవన్నీ వదులుకొని వచ్చాడు. గొర్రెల్ని కాసుకున్నాడు. కత్తి పట్టుకోవాల్సిన వాడు, ఎప్పుడు ఖడ్గం పట్టుకోవాల్సిన వాడు కర్ర పట్టుకుని గొర్రెల్ని కాశాడు. మంచి భోజ్యాలు, రాజు పూజించే భోజ్యాలు అవన్నీ వదిలేసి అరణ్యంలో ఏం తిన్నాడో మరి. 40 సంవత్సరాలు ఏం తిని బతికాడు తెలియదు. సో కాబట్టి మనకి దేవుని యొక్క సన్నిధి గురించి మన యొక్క అవగాహన, మన ఇంట్రెస్ట్, మన పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంది? మోషేతో చెప్పాడు, నేను వారిలో నివసించినట్లు ఇవన్నీ నాకేం చేయాలి? మీరు ప్రతిష్టాపనగా తీసుకుంటారు. ఆ రెస్పాన్సిబిలిటీ దేవుడు ఎవరికి అప్పగించాడు? మోషేకి అప్పగించాడు. దాని అంతటిని కూడా దేవుడు మోషేకి ఇచ్చాడు, విజన్ ఇచ్చాడు. అంటే దేవుడు కొంతమందికి విజన్ ఇస్తాడు, ఆ విజన్ని జరిగించాలి. ప్రతి లీడర్కి ఒక విజన్ ఉండాలి, ప్రతి లీడర్కి ఒక విజన్ పెడతాడు. ఇప్పుడు నేను కూడా బైబిల్ ట్రైనింగ్ అయినప్పుడు నాకు ఒక విజన్ ఉండింది. సో నేను మంచి స్వార్థికుని అవ్వాలనుకున్నాను, ఒక ప్రూవన్ ఎవాంజలిస్ట్గా అవ్వాలనుకున్నాను. సో జరుగుతుంది, సక్సెస్ అయింది. నెక్స్ట్ టార్గెట్ ఏమేమి? ఓన్ చర్చ్ బిల్డింగ్స్ ఉండాలి. మధ్యకరికి కేరళకి ఓన్ చర్చ్ బిల్డింగ్స్ ఉండాలి. సో స్థలం తీయగలిగాం, కన్స్ట్రక్షన్ చేయాలి. యాక్చువల్ పోయిన సంవత్సరం కంటే అయిపోవాలనుకున్నాం, అవ్వలేదు. నెక్స్ట్ ఇయర్. సో కాబట్టి దేవుడు ఒకరిని ప్రేరేపిస్తాడు, వారి ద్వారా విజన్ని పుట్టిస్తాడు. అది దానికి అందరూ ఏం చేస్తారనమాట? చేయి కలిపి ఏం చేయాలి? దేవుని కొరకు. అంతే. ఇదేంది ప్రశాంత్ విజన్లే, మంది కాదు. ఇది ప్రశాంత్ గోలే, మంది కాదు. అవర్స్. మనం మోషే ఇప్పుడు ఇది చెప్పాక అవన్నీ నువ్వు తీసుకుంటావులే అన్నారు లేదా జనాలు అందరూ మోషేని తిట్టుకున్నారు లేదా మోషే ఆజ్ఞాపించే తీసుకొచ్చి ఇచ్చారా? తీసుకొచ్చి ఇచ్చారు. ఎంతవరకు ఇచ్చారు తెలుసా? చాలు, ఇంక చాలు, ఆపండి, ఇంకా తీసుకురావద్దని అని చెప్పేంత వరకు ఇచ్చారు. అంటే వాళ్ళకు కూడా ఒక ఆనందం, ఒక జాయ్. ఏంటి? దేవుడు
దేవుని సన్నిధి మా మధ్యలో ఉండబోతుందా? దేవుడు మాతో ఉంటాడా? దానికి ఈ అర్పణలు కావాలా? ఎంత భాగ్యమయ్యా, తీసుకోండి. అన్ని ధారాళంగా ఇచ్చాడు. ప్రత్యక్ష గుడారం ఏమైందనమాట? నిర్మించబడి. అలా ప్రత్యక్ష గుడారం నిర్మించబడి. దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? దేవుడు ఎవరితో పాటు ఉండాలని ఆశపడుతున్నాడు? మనుషులతో పాటు ఉండాలని ఆశపడుతున్నాడు. దేవుడు ఉండడానికి ఒకవేళ అది స్థలం అయితే ఆ స్థలాన్ని, అంటే ప్రత్యేకంగా దాన్ని పరిశుద్ధపరచమన్నాడు. నేను మీ మధ్యలో ఉంటాను, కానీ నాకు ఒక పరిశుద్ధ స్థలం కావాలి. పెద్దదేం కాదు, నోవాహు వాడంత పెద్దదేం కట్టలే. నెక్స్ట్ ఏమైంది? ప్లేస్ చాలా చిన్నది. ప్రత్యక్ష గుడారం వెడల్పు పొడుగు నోవా కట్టిన ఓడ కంటే చాలా చాలా చిన్నది. అదే చాలు, అక్కడే చాలు, అన్నీ ఉంటాయి. కానీ అతి పరిశుద్ధ స్థలం అది కూడా చాలా చిన్నది. అతి పరిశుద్ధ స్థలం దీనికంటే చిన్నగా ఉంటుంది, మన రూమ్ కంటే చిన్నగా ఉంటుంది. సో దీంట్లో కాలు బాగా ఉంటుంది అంతే. అతి పరిశుద్ధ స్థలం యొక్క మెజర్మెంట్ అని నాకు చాలా ఇంత స్థలం. ఆ మందసం పెట్టండి, ఆ మందసం ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటాను. పెద్ద తగ్గలేదుగా దేవుడు. కానీ ఆయన కోరిక ఏంటంటే మనుషులతో పాటు సంచరించాలి, మనుషుల మధ్యలో ఉండాలి, నా ప్రజల మధ్యలో ఉండాలి. దానికి ప్రజలు కూడా ఎంతో సంతోషించారు. దేవుడు మాతో ఉండబోతాడు. ఫస్ట్ టైం దేవుని సన్నిధి పరలోకం నుండి దిగి ఎక్కడికి రాబోతుంది? భూమి మీద ఇశ్రాయేలుల మధ్యలో నివసించబోతా ఉంది. దానికి ఆనందంగా సంతోషంగా వాళ్ళందరూ ఏం చేశారనమాట? వాళ్ళకున్నవన్నీ తీసుకొచ్చి ఇచ్చారు. గొనగకుండా సనగకుండా ప్రేమతో ఇష్టంతో మనపూర్వకంగా తీసుకొచ్చారు. ఎందుకంటే దేవుడు ఇంకొక మాట చెప్పాడు, ఎవరిని తీసుకురావాలి కానీ వాళ్ళు ఎలా తీసుకురావాలి? మనపూర్వకంగా. అలాగే ఈరోజు మన చర్చ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఎలా చేద్దాం? మనపూర్వకంగా చేద్దామా, లేదా ముసుక్కుంటూ గొనుక్కుంటూ సనుక్కుంటూ ఇబ్బందిగా చేద్దాంలే, కడదాంలే, ఇప్పుడేముందిలే, అప్పుడే ఏముందిలే అని గొనుక్కుంటూ చేద్దామా? మనపూర్వకంగా చేయాలి. డిసప్పాయింట్మెంట్ వస్తుంది, ఏం చేయాలి? దాన్ని ఓకే, నో ప్రాబ్లం, మళ్ళీ స్టార్ట్ చేద్దాం. నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను, వదిలేసి వెళ్ళిపోయినా. అంతేలే, మీ సాగు మీరు సాగు అని చెప్పాను ఎప్పుడన్నా. ఓకే అవ్వలేదా? సరే ఓకే, వెయిట్ చేద్దాం. నెక్స్ట్ ఏంటి? ఓకే గవర్నమెంట్ ఆపింది, సరే ఓకే ఆగుదాం. నెక్స్ట్ ఏంటి? ఓకే పర్మిషన్ ఇవ్వట్లేదు, ఓకే ఆగుదాం. నెక్స్ట్ ఏంటి? ఇలా సో అడ్డంకులు గవర్నమెంట్ ద్వారా వాటి ద్వారా వస్తే పర్వాలేదు, కానీ మన వాళ్ళ మధ్యలో వస్తే మనలోనే రాకూడదు. సో కాబట్టి దేవుని యొక్క సన్నిధి ఈరోజు మన మధ్యలో ఉందా? ఉంది. కాబట్టి ఆ సన్నిధి దేవుని ఆనందించడానికి, సంతోషంగా ఉండడానికి, ఆయన కార్యాలు జరగడానికి మనం ఒక స్థలం కోసం ప్రార్థన చేసి స్థలం ఇచ్చాడు. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? మనం కట్టాలి. సో దాన్ని కట్టడానికి మనకు ఫస్ట్ ఇన్స్పిరేషన్ ఎవరన్నమాట? ఫస్ట్ ఇన్స్పిరేషన్ ఎవరు? నోవా. సెకండ్ ఇన్స్పిరేషన్ నోవా భార్య. థర్డ్ ఇన్స్పిరేషన్ నోవా కుమారులు. ఫోర్త్ ఇన్స్పిరేషన్ నోవా కోడళ్ళు. మొత్తం నోవా అని చెప్పి మిగతా వాళ్ళకి క్రెడిట్ ఇవ్వకుండా పోతాం మనం. వాళ్ళ సహకారం లేకుండా నోవా కట్టగలిగాడా? అలాగే మోషే మనకి ఇన్స్పిరేషన్. ఊరికి వచ్చిందా ఆ ప్రాజెక్టు? దేవుడు మోషేకి ఊరికి అప్పగించాడా, లేదా బాగా నలగొట్టించాడా? బాగా నలగొట్టి ఆ తర్వాత ఏం చేశాడంట? మోషేకి అప్పగించాడు. మోషే ఒక్కడే చేయగలిగాడా, లేదా ప్రజలందరి సపోర్ట్ ద్వారా చేయగలిగాడా? ప్రజలందరి సహకారం సపోర్ట్ చేయడం ద్వారా చేయగలిగాడు. సో కాబట్టి దేవుడు మనకు కూడా ఒక ప్రాజెక్ట్ ఇచ్చాడు. ఆ ప్రాజెక్ట్ని మనం కూడా ఎలా చేద్దాం? మనపూర్వకంగా చేద్దాం. చేయగలమా లేదా? ఓడని కట్టిన వాళ్ళు 8 మంది, మన బిల్డింగ్ కట్టాం 40 మంది ఉన్నాం. మనం అందరం కలిసి దేవుని మహిమ కొరకు, దేవుని ఘనత కొరకు, రాబోయే తరం కొరకు, దేవుని కార్యాలు జరుగుట కొరకు ఏం చేద్దాం? బిల్డింగ్ చేద్దాం. అక్కడ ఆరాధన జరుగుతుంది, సండే క్లాస్కి సపరేట్ క్లాసులు ఉండాలి, స్త్రీల కూడికలు జరగాలి, దానికి సంబంధించిన ఫెసిలిటీస్ ఉండాలి.
సువార్థికులు తరబేతి కావాలి, ట్రైనింగ్ కావాలి, అక్కడ బైబిల్ ఇన్స్టిట్యూట్ జరగాలి. సువార్థికులు మన చర్చ్ బిల్డింగ్ ట్రైనింగ్ అయితే ఎంత ఆనందం, ఎంత సంతోషం. ఇది వేరే వాళ్ళ ప్లేస్ ఇస్తారా? ఎవరు? అదే మన సొంత బిల్డింగ్ అయితే ఎన్నో కార్యక్రమాలు దేవుని గురించి చేస్తారు. సొంత బిల్డింగ్ లేనందువల్ల మేము పనులు మానేసామండి అంటే చెప్పుకోవడానికి సిగ్గేస్తున్నాం. అందుకే అవకాశం ఇవ్వకుండా ఏం చేద్దాం, మనం త్వరితముగా దేవుని ప్రార్థనలో పాలు పొందుతూ ముందుకు సాగుతాం. ఓకే, అయిపోలేదు ఈ పాఠం. వచ్చే వారం సెకండ్ సిరీస్ అంటే ప్రత్యక్ష గూడారని వాళ్ళు ఎలా నిర్మించారు, ఆ తర్వాత నెక్స్ట్ దేవుని యొక్క ప్లేస్ షిఫ్ట్ అయింది. ప్రత్యక్ష గుడారంలో నుంచి ఎక్కడికి షిఫ్ట్ అవుతుంది? దేవుని సన్నిధి యెరూషలేం దేవాలయంలోకి షిఫ్ట్ అవుతుంది. ఆ షిఫ్టింగ్ అయ్యేటప్పుడు ఎలాంటి పరిస్థితులు వచ్చాయి? రైట్, యాక్చువల్ దేవుడు కోరుకుందేమో ప్రత్యక్ష గుడారంలో దేవాలయం కట్టమంటది, కానీ అక్కడ దావీదు డిమాండ్ చేశాడు, ఏమని? నీ గుడారం కాదు, ఏం కడతారు? సో ఇప్పుడు మరి దేవుడు మోషే దావీదు మాట వినాలా, లేదా తాను ఫిక్స్ అయిందే వింటాడా? చూద్దాం అది ఆ ట్రాన్సిషన్ ఎలా జరిగింది అనేది వచ్చే వారం చూద్దాం. ఓకే, సో అందరికీ